మీరు చేశారు, హీరోయిన్ గా సిరి గారు చేశారు, డైరెక్షన్ రాజు గారు చేశారు. ఇప్పుడు ఆయన మనతో పాటు లేరు కదా, అసలు ఎలా జరిగింది కాంబో? అంటే ఇక మేమిద్దరం బాండింగ్ ఉండి ఒక తను ఉన్నప్పుడు అది మామూలుగా సాంగ్ వినిపించిన. ఈ సాంగ్ రికార్డింగ్ అయ్యి కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఓహో. చాలా సార్లు వినిపిస్తే ఇక వద్దు డార్లింగ్ నువ్వు అలా చేయకు అని, అసలు అతని కోసం తీస్తే అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లే. ఇంతకుముందు నా గోపమ్మ సాంగ్లో కూడా నేను ప్రమోషన్ చేయకపోయినా అతను ఉన్నాడు, కానీ ఫస్ట్ టైం నాది రిలీజ్ అవుతుంది లేడు. దిలీప్ అన్న కూడా ఈరోజు కాల్ చేసిన, అన్న ఏందన్నా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అర్థమవుతలే నాకు, ఎట్లా రిలీజ్ చేయాలి, ఏం చేయాలి, అసలు ఏం అర్థమైతే A to Z రిలీజ్ కూడా అతనే గడ్డం రాజే సెలెక్ట్ చేసుకుంటున్నా. కానీ ఈరోజు రిలీజ్ ఉందంటే అసలు మైండ్ అసలు పట్టట్లేదు, ఏం అవ్వట్లేదు నాకు. దిలీప్ అన్న కాల్ చేస్తే, అన్న నాకు ఏం అర్థమవుతలే అన్న, నా కుడి భుజమే పోయిందన్న, నేను ఎట్లా రిలీజ్ చేసుకున్నాను అంటే దిలీప్ అన్న ఒకటి సూపర్ చెప్పాడు, అన్న నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను వస్తున్న సాయంత్రం 5 కల్లా నీ దిగుతుంటా. టెంపుల్లో ఉన్నాడు సంథింగ్ ఆయన, 5 గంటలకల్లా నీ దిగుతుంటా, నేను ఏం వరీ కాకన్నా నేను ఉన్నాను కదన్నా అని చెప్పాడు. అసలు ఎలా చేయాలి అనేది నాకు ఇంకా ఇప్పుడు కూడా అసలు ఏం మాట్లాడాలని కూడా అర్థం అవ్వట్లేదు. ఓకే, మీరే చెప్పారా రాజుకి డైరెక్షన్ చేయమని, లేదంటే అంటే ఇంతకు ఆయనే చాలా సాంగ్ వినిపించడం వల్ల నేను చేస్తా డార్లింగ్ అన్నాడు? అట్లా లేదు, ఎందుకంటే ఇప్పటికీ నేను చాలా అమౌంట్ నేను లాస్ అయ్యాను. నువ్వు ఇట్లా లాస్ కావద్దు డార్లింగ్, ఇలా కాదు, నువ్వు ఒక ప్రొడ్యూసర్ ఓకే. తర్వాత సాంగ్ విన్న తర్వాత కొన్ని లొకేషన్లకు నేను కూడా వెళ్ళాను. అన్న నీ ఫేస్ లుక్ బాగుంది, నువ్వు హీరోగా చెయ్యి, ఎందుకు నువ్వు వెనుకాడుగా అవుతున్నావు, వేరే వాళ్ళని ఎందుకు చేస్తున్నావు, నువ్వు ట్రై చేయి ఒకసారి అని నన్ను మోటివేషన్ ఇచ్చారు. అట్లా నేను ఫస్ట్ సాంగ్ లో హీరోగా మీరే, ప్రొడ్యూసర్ గా మీరే హీరోగా వచ్చారనమాట. ఓకే, సో అప్పుడు డైరెక్షన్ అదంతా ఇప్పుడు 2 years బ్యాక్ కదా ఇదంతా రికార్డ్ చేసింది. ఈ షూట్ అయింది 1 year అవుతుంది. షూట్ 1 year, సాంగ్ పాడింది మాత్రం 2 years అయింది కదా.